పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు సెప్టెంబరు 18వ తారీఖు. లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనము నుండి 50వ వచనం వరకు. పరిసయ్యులలో ఒకడు తన ఇంట విందు ఆరగింప యేసును ఆహ్వానించెను. ఆయన అందులకు అంగీకరించి పరిసయ్యుని గృహమున భోజనమునకు కూర్చుండెను. ఆ పట్టణములోని ఒక స్త్రీ పాపాత్మురాలు యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు వెళ్ళనని తెలుసుకొని చలువరాతి పాత్రలో పరిమళ ద్రవ్యమును తీసుకొని వచ్చి ఆయన పాదములు వెనుకగా నిలవబడి ఏడ్చుచు తన కన్నీటితో ఆ పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకొనుచు పరిమళ ద్రవ్యమును పూసెను. యేసును ఆహ్వానించిన పరిసయ్యుడు అది చూచి, ఇతడు నిజముగా ప్రవక్త అయినచో తనను తాకుచున్న స్త్రీ ఎవరో, ఆమె ఎట్టిదియో గ్రహించెడివాడే. ఆమె పాపాత్మురాలు కదా అని తనలో తాను అనుకొనెను. యేసు అతడితో, సీమోను, నీకు ఒక విషయము చెప్పదలచితిని అనగా, చెప్పుము గురువా అని సీమోను పలికెను. అప్పుడు యేసు, ఒక వడ్డీ వ్యాపారికి 2 రుణస్థులు ఉండిరి. వారిలో ఒకడు 500 దీనారములు, రెండవ వాడు 50 దీనారములు అతనికి రుణపడి ఉండిరి. రుణము తీర్చుటకు వారికి శక్తి లేనందున అతడు వారిద్దరను క్షమించెను. ఇప్పుడు వారిద్దరిలో ఎవడు అతనిని ఎక్కువగా ప్రేమించునో చెప్పుము అని ప్రశ్నించెను. అందుకు సీమోను, అధికముగా రుణపడి క్షమింపబడిన వాడే అని నాకు తోచుచున్నది అని జవాబిచ్చెను. నీవు సరిగా సమాధానము ఇచ్చితివి అని యేసు పలికెను. పిదప యేసు ఆ స్త్రీ వైపు మరలి సీమోనుతో, ఈమెను చూచిచుంటివి కదా, నేను నీ ఇంటికి వచ్చి తిని, నీవు కాళ్లకు నీళ్లు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీటితో నా పాదములను తడిపి తన వెంట్రుకలతో వానిని తుడిచినది. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు. నేను లోనికి అడుగుడినప్పటి నుండి ఈమె నా పాదములకు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నా తలకు నూనె అంటలేదు, కానీ ఈమె నా పాదములకు పరిమళ తైలములు పూసినది. ఈమె అధికముగా ప్రేమించినది కనుక ఈమె చేసిన అనేక పాపములు క్షమింపబడినవి. తక్కువగా క్షమింపబడువాడు తక్కువగానే ప్రేమించును అని నీతో చెప్పుచున్నాను అని ఆ స్త్రీతో, నీ పాపములు క్షమింపబడినవి అని పలికెను. అప్పుడు ఆయనతో భోజనమునకు కూర్చున్నవారు పాపములు సైతము క్షమించుటకు ఇతడు ఎవరు అని అనుకొనసాగిరి. యేసు ఆమెతో, నీ విశ్వాసము నిన్ను రక్షించినది, సమాధానముతో వెళ్ళుము అని పలికెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.